సమస్య వంశీ అంకుల్ ఆరోగ్యం కాదు, నా జీవితం. మీరు పొద్దున్న ప్రశాంతి మాటల్ని కొట్టిపారేశారు. అదంతా అబద్ధం నాన్న. కానీ ఇప్పుడు ఆ మాటలే నిజం కాబోతున్నాయి. అదే కీలకమైంది. ప్రశాంతికి నిజం తెలిసి పృథ్వీకి దూరం అయింది. ప్రశాంతి పృథ్వీ పెళ్లి జరగకపోతే కావేరి నా లైఫ్లో ఉండడు డాడీ. డాడీని నువ్వు అనుమానించినంతలా నేను అనుమానించలేను రేఖ. అలాంటిది నేను తప్పు చేయలేదని నిన్నెలా నమ్మించగలను? తప్పించుకుంటున్నావా అన్నయ్య? భయపడుతున్నాను రేఖ. నిజాలన్నీ అబద్ధాలు, అబద్ధాలన్నీ నిజాలైపోతాయేమోనని భయపడుతున్నాను. అబద్ధం నిజమైనా, నిజం అబద్ధమైనా, ఏది ఏమైనా అది మన నిజాయితీని బయట పెట్టగలిగితే అంతకన్నా కావాల్సిందేముందన్నయ్య? మంచిదేగా. పృథ్వీ, ఇక్కడ కూర్చున్నావేంటి నాన్న? భోంచేద్దు గానిరా. నాకు ఆకలిగా లేదు మమ్మీ. డాడీ ఎదురు చూస్తున్నారు పృథ్వీ. అలా అయితే ఎలా చెప్పు? మమ్మీ, ప్రశాంతి నాకు దూరం కాదు కదా. ప్రశాంతి వచ్చేస్తుంది కదా. ఎప్పటికీ నీకు దూరం కాదు నాన్న. తొందరలోనే ప్రశాంతి వచ్చేస్తుంది. నాకు నమ్మకంగానే ఉంది మమ్మీ. కానీ ఏవేవో ఊహలు, ఏవేవో ఆలోచనలు, భయం వేస్తుంది మమ్మీ. తన కోసం ఎదురు చూస్తూ ఈ అలజడి భరించలేకపోతున్నాను మమ్మీ. లేదు పృథ్వీ, అలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు. ఎప్పటికీ ప్రశాంతి నీదే. నీ ప్రేమ గొప్పది. నీలో నిజాయితీ ఉంది. నీకు అన్యాయం జరగదు. ప్రశాంతిని, నిన్ను ఎవ్వరూ విడదీయలేరు నాన్నా. నేను చెప్తున్నాను కదా. పద, భోంచేద్దు గాని. మమ్మీ, ఎంత ప్రయత్నించినా ఒక్క క్షణం కూడా ప్రశాంతి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను మమ్మీ. నా వల్ల కావట్లేదు మమ్మీ. నేను అర్థం చేసుకోగలను నాన్నా. కానీ కాస్త ఓర్చుకోక తప్పదు. పోనీ లండన్ వెళ్ళిపోతావా? ఎలాగో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, కాస్త నీ మూడ్ డైవర్ట్ అవుతుంది. నేను వెళ్ళిపోయాక నేను లేని టైంలో ప్రశాంతి వస్తే తన కోసం ఎదురు చూడకుండా, తను లెక్క చేయకుండా వెళ్ళిపోయానని అపోహపడితే? నేను తట్టుకోలేను మమ్మీ. నేను వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్ళను. వెళ్ళొద్దు. పోనీ ఒక 4 రోజులు మన ఆఫీస్కి వెళ్ళకూడదు? అక్కడ స్టాఫ్తో మాట్లాడుతూ ఉంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. అలజడి తగ్గుతుంది నాన్న. ఒంటరిగా ఉంటే ప్రశాంతి ఆలోచనలే వస్తాయి. నలుగురితో కలిసిపోతే కాసేపైనా మనసుకి బాగుంటుంది. రా, కాస్త అన్నం తిందు గాని. వద్దు మమ్మీ, ప్లీజ్. చూడు, ఇప్పుడు నువ్వు కూడా ఇలా ఉంటే డాడీ తట్టుకోగలరా? డాడీ బాధపడకూడదని నువ్వే కదా జాగ్రత్త తీసుకుంటున్నావు. అలాంటిది నువ్వు బాధపడుతూ అన్నం తిన్నంటే డాడీకేం చెప్పాలి చెప్పు? నా తండ్రివి కదూ. డాడీతో కలిసి ఒక ముద్ద తిందువు గాని రా.
ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఊరికే చేశాను. అంతా ఓకేనా? అదేంటి అలా అడిగా? అడగాలనిపించింది. ఓకే కాదని నీకు అనిపిస్తుందా? తెలీదు, కానీ నువ్వేదో సమస్యలో ఉన్నావని అనిపించింది. ఫోన్ చేశాను. పనికిరాని విషయాలు ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. పాండు సతీష్కి ఏమీ చెప్పినట్టు లేడు. ఏమండి, మజ్జిగ. ఏమండి, సతీష్ విషయం ఏదైనా? రాత్రి బాగా ఆలస్యమైందని నీతో చెప్పలేదు చిత్ర. అపురూప అనుమానం నిజమే. ఆ అమ్మాయిని కలిసారా? కలిశాను. సతీష్తో సంబంధం ఉందని, అతను లేకుండా బ్రతకలేనని సూటిగానే చెప్పేసింది. సతీష్ది ఎంత మోసమండి! ఓ అమ్మాయి తన జీవితంలో ఉండగా కావేరితో. ఆ అమ్మాయి ఏంటో తెలిసింది, కానీ నిజమేంతో అబద్ధమేంతో నిర్ణయానికి రావడం సరైంది కాదు కదా. మీతోనే అంత డైరెక్ట్గా అలా చెప్పిందంటే అందులో అబద్ధం ఏముంటుందండి? అది తెలుసుకోవాలంటే నేనింకాస్త కఠినంగా ప్రశ్నించాలి. కానీ ఆడపిల్ల కదా, ఆగిపోవాల్సి వచ్చింది. సతీష్ను పిలిపించి అడిగితే సమస్య పెద్దదవుతుంది. అందుకే స్వప్నకి చెప్పి స్వప్ననే హ్యాండిల్ చేయమన్నాను. సామరస్యంగా పరిష్కారం అయితే ఓకే, లేదంటే ఫోర్స్ తప్పదు. నేనే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ముందు కావేరి అభిప్రాయం కనుక్కోండి, లేదంటే చాలా అప్సెట్ అవుతుంది. హలో. నమస్తే గురూజీ. విషయం చెప్పు. కాస్త వీలు చూసుకుని వంశీ ఇంటికి రాగలరా? దేనికి? సతీష్ కావేరీల పెళ్లి విషయం మాట్లాడడానికి వెళుతున్నాను. మీరు ఉంటే బాగుంటుంది. కాస్త అప్పుడప్పుడైనా నిజం మాట్లాడడం నేర్చుకో. ఆరోగ్యం బాగుంటుంది. అలా అనకండి గురూజీ, నేను నిజమే చెప్తున్నాను. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు ఎవరున్నారు? పైగా అంతా అయ్యాక మీకు రకరకాల అనుమానాలు వస్తూ ఉంటాయి కదా. ఈసారి ఆ అనుమానాలకి ఆస్కారం ఇవ్వకూడదనుకుంటున్నాను. ఓహో, అయితే చాలా పగడ్బందీ ప్లాన్లోనే ఉన్నావన్నమాట. ప్లీజ్ గురూజీ, నన్ను అనుమానించకండి. సరే, నేను వస్తున్నాను. ఏమండి, ఎవరు? ఇంకెవరు? ధ్రువ. ఏంటంట? వంశీ ఇంటికి రమ్మంటున్నాడు. వచ్చాక చెప్తాను. డాడీ, హ్మ్? ఎక్కడికి? ఆ, పని మీద వెళుతున్నాను.
రేఖ, కావేరి, ఏంటి రేఖ? ఏ రేఖ, ఏడవకు. ఏంటిది? ఊరుకోవే. ఏంటిది? కావేరి, ఏ రోజు కూడా మన నలుగురు మధ్య ఎలాంటి సమస్య రాలేదు. వచ్చినా ఒక్క రోజులో మాయమైపోయేవి. కానీ ఎందుకో మనం దూరం అయిపోతామేమోనని చాలా భయంగా ఉంది. ఏంటి రేఖ మాటలు? అలా ఎప్పటికీ జరగదు. మనం ఎప్పుడు కలిసే ఉంటాం. ప్రశాంత్ ఇంటికొచ్చి మా డాడీ నిలదీస్తుంటే తన కోపాన్ని చూడలేకపోయాను. ప్రశాంత్ చెప్పిన దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియని పరిస్థితి నాది. ప్రశాంత్ని కంట్రోల్ చేయలేను, మా డాడీని సపోర్ట్ చేయలేను. నాకు మాత్రం తల తీసేసినట్టుంది కావేరి. రేఖ, బాధపడుకో, అన్నీ సర్దుకుంటాయి. ప్రశాంత్కి నిజాలు తెలుస్తాయి. తన కోపం చల్లారిపోతుంది. అప్పుడంతా బాగుంటుంది. ప్రశాంత్కి మా ఫ్యామిలీ మీద కోపమో తన బాధో తెలియదు. కానీ ఆ రోజు మా అన్నయ్య గురించి అపరూప ఏం చెప్పిందో అదే విధంగా సతీష్ అన్నయ్యతో మాట్లాడింది. మా డాడీతో పాటు నువ్వు కావేరిని మోసం చేస్తున్నావని విరుచుకుపడింది. సతీష్ గురించి నీకు తెలుసు కదా రేఖ, నేను చెప్పాలా? నేనే అపరూప మాటలు నమ్మలేదు, నువ్వెలా నమ్ముతావు? అపరూప మాటలు విని ప్రశాంతి అలా మాట్లాడింది తప్ప కావాలని కాదు. సతీష్ తప్పు చేయడు, నా నమ్మకం వమ్ము చేయడు. అదంతా అపోహ మాత్రమే. వదిలే. ఎప్పుడు గలగలమంటూ నలుగురు ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రశాంతి వెళ్ళిపోయింది. అపరూప ఊళ్ళో లేదు. చాలా వెలితిగా ఉంది కావేరి. ప్రశాంతి ఎక్కడికి వెళ్ళదు, త్వరలోనే వచ్చేస్తుంది. అపరూప ట్రైనింగ్ అవ్వగానే వచ్చేస్తుంది. అందరం కలుసుకుంటాం, హ్యాపీగా ఉంటాం. ఊరుకో. కాఫీ తీసుకోండి. బావా, ముందు టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగండి. తప్పించుకుందాం అంటే వదిలిపెట్టావు కదా. ఇప్పుడు ఓకేనా? నువ్వు కూడా కాఫీ తెచ్చుకో స్వప్న. నాకు టైం లేదు శ్రీధర్, నేను బయటికి వెళుతున్నాను. బయటికా? అవును. మళ్ళీ ఫ్రెండ్ని కలవటానికేనా? చెప్పాను కదా బావా. హాయ్ మామాజీ. నేను రావడం లేట్ అయితే మీకు భోజనం వర్ధన్ వడ్డించేస్తాడు. స్వప్న, మరీ నా అల్లుడిని వంటింటి కుందేల్ని చేస్తున్నావే. ఏరా, ఫీల్ అవుతున్నావా? నో అత్తయ్య, మామలకి సేవ చేసుకునే అవకాశం ఇచ్చామని గర్వపడుతున్నాను. అయినా అల్లుడంటే ఆస్తిని తీసుకెళ్లేవాడు కాదు, ఆకలి తీర్చేవాడు. బాగా చెప్పావురా. నేను వస్తాను బావా. స్వప్న, మేమెవరైనా తోడురామా? అక్కర్లేదు శ్రీధర్, నాకు హైదరాబాద్ తెలుసు. అత్తయ్య, ఫోన్ ఛార్జింగ్ చేసుకున్నావా? బ్యాటరీ ఫుల్గా ఉందిరా. ఇక నేను వెళ్ళనా? స్వప్న గారు, ఫోన్ సైలెంట్ లో పెట్టే ముందు మాలో ఎవరికన్నా మెసేజ్ పెట్టండి, లేకపోతే కంగారు పడతాం. అబ్బా బావా, నేనేమైనా అడవిలోకి వెళ్తున్నానా? నిజమే, కానీ నువ్వు రెస్పాండ్ కాకపోతే మాకు టెన్షన్ ఉంటుంది కదా. టెన్షన్ ఏం పడొద్దు, నేను వచ్చేస్తాను. ముందైతే నన్ను వెళ్ళనివ్వండి. జాగ్రత్త. ఇంట్లో ఉండేవాళ్ళం, మా జాగ్రత్త కాదు కావాల్సింది, నువ్వు జాగ్రత్త. అలాగే వెళ్ళొస్తాను.
ఇంతకీ ఎవరో ఆ ఫ్రెండు? హలో, సతీష్, నేను స్వప్న నానమ్మని. చెప్పండి నానమ్మ. ఓసారి నిన్ను కలవాలి, రాగలవా? ఎక్కడికి రమ్మంటారు నానమ్మ? మన ప్రియా రెస్టారెంట్కి. వస్తా నానమ్మ. వెయిట్ చేస్తూ ఉంటాను. నాగరాజు గారు, మేడం. ఓ హాఫ్ అన్ అవర్ రెస్టారెంట్కి ఎవరు రాకుండా చూడండి. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అలాగే మేడం. ఉన్న స్టాక్ అర్జెంటుగా చెన్నై పంపించాలి. ఓకే అమ్మా. స్టాక్ పంపగానే మునుస్వామికి మెయిల్ పెట్టు. మ్. హరీష్ తాతయ్యకి ఫోన్ చేసి రమ్మను. నీకేమైనా డౌట్స్ ఉంటే చెప్తారు. నేను చెప్పానని చెప్పు. ఓకే అమ్మా. ఇంక నేను బయలుదేరుతాను. బాయ్ మామ్. బాయ్ డాడ్. బాయ్ నాన్న. డాడ్, ధ్రువ అంకుల్ వస్తున్నారు. హాయ్ వంశీ. కూర్చో ధ్రువ. ఎందుకు వచ్చావని అడుగుతావనుకున్నా. ఊరికే మాత్రం రావుగా. అవును, నీకోసమే వచ్చాను. నీ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాను. ఇప్పుడు ఓకేనా? తాతయ్య, హాయ్ తాతయ్య. హాయ్ రా, పద రండి. దివ్య, వంశీ మందులు వేసుకున్నాడా? ఇచ్చాను మావయ్య. ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాను వంశీ. నీ ఫ్రెండ్ ఫోన్ చేసే అవకాశం నాకెక్కడిచ్చాడు? వెంటనే ఇక్కడికి రావాలని కోరాడు. కాదనలేను కదా, వచ్చేసాను. కూర్చోండి మావయ్య. ధ్రువ, రా కూర్చో. ఎంతసేపు అలా నిలబడతావు? కాళ్ళు లాగేస్తాయి. మీరు కూర్చోండి గురూజీ. ధ్రువ పుట్టాకే గౌరవం పుట్టింది. రా. ధ్రువ,
నువ్వు నా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి రాలేదు. విషయం ఏంటి? ఇన్ని రోజులు నువ్వు హాస్పిటల్లో ఉన్నావు. అలాంటి సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మాట్లాడలేదు. ఆ దేవుడి దయ వల్ల నువ్వు కోలుకున్నావు. అంతా బావుంది. అందుకే కావేరి సతీష్ల పెళ్లి విషయం మాట్లాడతామని వచ్చాను. వాళ్ళ పెళ్లి గురించి ఇంకా మాట్లాడడానికి ఏం లేదు ధ్రువ. అయినా కావేరి తన నిర్ణయం ఏంటో సతీష్కి చెప్పేసిందిగా. ఇంకా మాట్లాడడానికే ఉంది. అందుకే వచ్చాను. ఈ పెళ్లికి కావేరి ఎందుకు అభ్యంతరం చెప్తుందో నాకు తెలుసు. ప్రశాంతి పృథ్వీకి దూరంగా ఉందనేక. ప్రశాంతి పృథ్వీ ఒకటైతే కావేరికి అభ్యంతరం ఉండదుగా. అదంత సులువనుకున్నావా ధ్రువ? ప్రశాంతితో నేను మాట్లాడతాను. ఎక్కడుందో చెప్పండి. ప్రశాంతి పేరు కూడా మీ నోటి వెంట రాకూడదు. ప్రశాంతి ఎక్కడుందో చెప్పడం కాదు, ప్రశాంతి నీడను కూడా మీరు తాకడానికి వీల్లేదు. ప్రశాంతి చుట్టుపక్కల మీరు కనిపించారు, చంపేస్తాను. ఇప్పటిదాకా చేసించాలు, మేం భరించించాలు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వంశీ, పృథ్వీ చిన్నవాడు. ఆలోచన కన్నా ఆవేశమే ఎక్కువగా ఉంటుంది. మీరే నచ్చ చెప్పాలి. ఈ మధ్య కుర్రాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది ధ్రువ. వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళనివ్వాలి. కాదని అడ్డుపడితే సరదాగా చంపేస్తున్నారు కూడా. పృథ్వీ చిన్నవాడే, కానీ తన ఆవేశానికి కారణం చాలా పెద్దది. కాబట్టి పృథ్వీ కోపాన్ని అనచడం మా వాళ్ళు కూడా కదనిపిస్తుంది ధ్రువ. కూర్చో. చెప్పు, ఆశ ఎవరు? ఆశ అదేనయ్యా, నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయి.